అందరికీ నమస్కారం. గన్నవరం నియోజకవర్గానికి సంబంధించి విజయవాడ రూరల్ మండలం గతంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు జిల్లాల విభజన అశాస్త్రీయంగా జరిగింది. శాస్త్రీయంగా జరపకుండా అశాస్త్రీయంగా జరిపిన జిల్లాలని దాని పునర్విభజన మీద మళ్ళీ సబ్ కమిటీ వేసి చంద్రబాబు నాయుడు గారు వీటిని సరిచేద్దామన్న ప్రాసెస్లో ప్రభుత్వం ఉంది. ఈ ప్రక్రియలో భాగంగా నేను డిఆర్సీ మీటింగ్లో చెప్పా, మంత్రి సత్యకుమార్ గారికి చెప్పా, సర్వే చేపించా, ప్రజల్ని అభిప్రాయాలు తీసుకున్నాం. గన్నవరం నియోజకవర్గంలో విజయవాడ రూరల్ మండలం 95,000 కోట్లు ఉన్నది ఎన్టీఆర్ జిల్లాలో ఉంది. గన్నవరంలో ఎయిర్పోర్ట్ ఉన్న గన్నవరం మండలాన్ని ఎన్టీఆర్ జిల్లాలో కలుపుదామని, మిగతా 2 జిల్లాలని ఎటు కలిపితే బాగుంటుందని అడిగితే ఫీజబిలిటీ రిపోర్టులు తీసుకున్నా. కృష్ణా జిల్లా అంటే నాకు మమకారం ఎక్కువ. నేను పుట్టిన ఊరు పెనమత్స కృష్ణా జిల్లాలోనే ఉంది. కృష్ణా జిల్లా ఖ్యాతి గురించి నేను పలు సందర్భాలు మాట్లాడాను. అయినా కూడా ఎన్టీఆర్ జిల్లాలో విభజన జరిగిపోయింది కాబట్టి ఎన్టీఆర్ జిల్లాలో కలిస్తేనే గన్నవరం, ఉంగుటూరు, బాపులపాడు 3 మండలాలు కూడా ఇక్కడ కలిస్తేనే రెవెన్యూ డివిజన్ కూడా ఒకటిగా ఉంటేనే మా నియోజకవర్గ ప్రజలకి లబ్ధి చేకూరుతుంది. అలాగే విజయవాడ షాపింగ్ కానీ దేనికైనా విజయవాడ వచ్చే గన్నవరం నియోజకవర్గం నుంచి వచ్చే ప్రజలు ఎవరైనా ఆ షాపింగ్ పనైనా సినిమా చూస్తా కూడా విజయవాడ వచ్చే పరిస్థితి. విజయవాడకు 30-35 కిలోమీటర్ల దూరంలోనే నా కాన్స్టిట్యున్సీ ఎండ్ పాయింట్ ఉన్న పరిస్థితి. అందువల్ల వాళ్ళు విజయవాడలో కార్యాలయానికి వచ్చి పని చేయించుకుంటూ తెలియదు తప్ప 60 కిలోమీటర్లు 65 కిలోమీటర్ల దూరంలో ఉన్న మచిలీపట్నం వెళ్ళి చేయించుకోవాలంటే వ్యయ ప్రయాసం కోర్చాల్సిన పరిస్థితి. రెవెన్యూ రికార్డులు కూడా చాలా ట్యాంపర్ అయిన పరిస్థితి. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ఎన్టీఆర్ జిల్లాలో కలపాల్సిందిగా గౌరవ మంత్రి అనగాని సత్యప్రసాద్ గారిని కోరా, లోకేష్ బాబుని కూడా కోరా, అలాగే మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు కూడా వెంటపత్రం ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో ఎన్టీఆర్ జిల్లాలో గన్నవరం నియోజకవర్గాన్ని పూర్తిగా 2 జిల్లాల్లో ఉండడం పాలనా సౌలభ్యం కూడా లేని పరిస్థితి. 2 కలెక్టర్లతో, 2 ఆర్డీఓలతో, 2 డిఆర్ఓలతో, ఎస్పీ, ఒక సిపితో ఇలా కోఆర్డినేషన్ చేయటం పెద్ద సమస్య కాకపోయినా బట్ పని జరిగే విషయంలో లేట్ అయ్యే ప్రాసెస్ ఉంది. సో ఒక జిల్లాలో ఉండటం బెటరు. అలాగే విజయవాడ దగ్గరలో ఉంది. విజయవాడ ఎన్టీఆర్ జిల్లాలో కానీ గన్నవరం నియోజకవర్గం మొత్తానికి కలిపితే మా రైతాంగానికి కానీ రైతుల భూములకు కానీ ఎట్టి పరిస్థితుల్లో విలువ పెరగాలన్నా, ప్రజల అవసరాలు తీర్చడానికైనా స్థానిక శాసనసభ్యుడిగా నేను మనస్ఫూర్తిగా మొత్తం నియోజకవర్గాన్ని ఒకే జిల్లాలో, అది కూడా ఎన్టీఆర్ జిల్లాలో కలపాలని మీ ద్వారా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.